సార్ ఇంకోటి ఈ బ్లడ్ సర్క్యులేషన్, ఈ రెగ్యులరేషన్ కావచ్చు, ఈ ఇష్యూస్ అనేవి యంగ్స్టర్స్లో కూడా ఇష్యూస్ రైజ్ చేస్తాయా? లేదు పర్టికులర్ దానికి ఏజ్ అది ఏమన్నా పరిమితి ఉంటుందా? యూజువల్గా ఈ వాస్కులర్ డిసీజెస్ అనేవి మనం ఎల్డర్లీ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం. యంగ్ జనరేషన్లో ఎవరికైనా ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి వచ్చే రిస్క్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటాం కదా, వాళ్ళలో కొంచెం షుగర్స్ కంట్రోల్ లేకపోతే ఎర్లీగా డిసీజ్ బయటపడుతుంది ఈ వాస్కులర్ డిసీజెస్. అది లేదంటే కొంతమందికి ఆటోఇమ్యూన్ డిసీజెస్, మీరు రొమటాలజీ ప్రాబ్లమ్స్ తెలిసే ఉంటాయి కదా, రొమటాలజీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఎర్లీ డేస్ అంటే యంగ్ యుక్త వయసులో ఉన్నప్పుడు, అంటే యూజువల్గా 30s 40sలో ఉన్నప్పుడే ఈ వాస్కులర్ సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోవటం కానీ, లేకపోతే ఉబ్బటం కానీ, రక్తనాళాలు ఉబ్బటం కూడా దాన్ని ఎనిరిజం అంటాం. ఇది కూడా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. యంగ్ జనరేషన్లో మనకి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎర్లీ ఆన్సెట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ మనకి ఈ వాస్కులర్ డిసీజ్ అనేవి బయటపడతాయి. ఇంకొకటి డీవీటీ అనేది యంగ్ జనరేషన్లో ఎక్కువ చూస్తుంటాం. ఓల్డ్ పేషెంట్ ఇందాక అన్నట్టు డీవీటీ మన వెయిన్స్ కింద నుంచి పైకి తీసుకెళ్ళే రక్తనాళాలు, అది కూడా కండరాలలోపు ఉన్న రక్తనాళాలు, ఇవి మాత్రం మన యంగ్ జనరేషన్ ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ యంగ్ జనరేషన్ ఎక్కువ ఉంటే దానికి చాలా ఎందుకు వస్తుంది ఏంటో మనం తర్వాత మాట్లాడుకుందాం. డీవీటీ అనేది యంగ్ జనరేషన్ లో చూస్తాము. ఈ ఆర్టెరియల్ డిసీజెస్ పీవీడీ అనేది ఓల్డ్ జనరేషన్ ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ప్రొలాంగ్ డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ప్రాబ్లం అనేది ఉంటుంది, వేరే స్మోకింగ్ ఇష్యూస్ ఉంటాయి. దీనివల్ల మనము కొంచెం ఏజ్ ఎక్కువ పైబడిన వాళ్ళలోనే ఈ వాస్కులర్ డిసీజ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సార్, అయితే ఈ వాస్కులర్ ఇష్యూకి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే కొన్ని మెడికేషన్స్తో క్యూర్ అయ్యేవి ఉంటాయి, అండ్ సర్జరీస్కి వెళ్ళే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటారు? ఓకే, ఇప్పుడు మనకి ఆర్టరీస్కి చూసుకున్నట్టయితే కనుక అంటే హార్ట్ నుంచి చేతులకు కానీ మెడకు కానీ తీసుకెళ్లే రక్తనాళాలు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీకు ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఈ మెడ దగ్గర రక్తనాళం కానీ మూసుకుపోయినట్టయితే కనుక ఈ మూసుకుపోయిన రక్తనాళాలు మళ్ళీ మనం బెలూన్ వేసి స్టెంట్ వేయటం కానీ, లేదంటే ఓపెన్ చేసి ఆ బ్లాకేజ్ని తీయటం కానీ చేస్తాం. ఇలా చేయకపోతే మళ్ళీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఎవరికైనా స్ట్రోక్ వస్తే 2 నుంచి 4 వారాల లోపు మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండాలి. ఈ నెక్ దగ్గర కానీ ఈ కెరోటిడ్ ఆర్టరీ కానీ మూసుకుపోయినట్టే కనుక దాన్ని ఓపెన్ చేసి ఏదైనా స్టెంటింగ్ కానీ చేసుకోవాలి, లేదంటే ఓపెన్ చేసి ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయాలి మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండటానికి. అదొకటి. అలా కాకుండా ఇప్పుడు చేతికి ఇనీషియల్ స్టేజెస్లో రక్త సరఫరా తగ్గి మనకి ఏదైనా వర్క్ చేసినప్పుడు ఈ కండరాలు నొప్పి వస్తాయి. ఇందా చెప్పే కదా క్లాడికేషన్ పెయిన్ అంటాం, లేకపోతే ఎగ్జర్షనల్ పెయిన్ అంటాం. ఇట్లాంటిది ఏదైతే ఇనీషియల్గా మనం గుర్తించినట్టయితే కనుక ఇక్కడ స్టెంట్ వేయటం కానీ, ఈ చేతికి వచ్చే రక్తనాళాలు లేదంటే కనుక క్లియర్ చేయటం అనేది జరుగుతుంది, బైపాస్ చేయటం కానీ. సేమ్ అదే రకంగా ఎక్కడైనా మన బాడీలో రక్తనాళం మూసుకుపోతే ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి అనేది వస్తుంది, క్లాడికేషన్ పెయిన్ అంటాం, లేకపోతే పొట్ట భాగంలో రక్త సరఫరా తగ్గితే పోస్ట్ పాండియల్ పెయిన్ అంటాం. ఇనీషియల్ స్టేజ్ మనకి ఒక సిమ్టమ్ బయట, మనకి ఇనీషియల్ స్టేజ్ ఎప్పుడు మనకి ఏ జబ్బు అయినా సరే ఏదో ఒకటి బయటపడతా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి క్యాన్సర్లో చెప్పలేము, ముదిరిపోయిన తర్వాత బయటపడుతుంది. కానీ మన వాస్కులర్ డిసీజ్ ఇనీషియల్ స్టేజ్లోనే కొంచెం మనకు ఒక హింట్ ఇస్తుంది. కానీ మనం పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై వీళ్ళు ఏమనుకుంటారంటే నడిస్తే పిక్కలు నొప్పి వస్తుంది కదా, నాకేదో నరాల ప్రాబ్లమో, లేకపోతే షుగర్ ఉండటం వల్ల వీక్నెస్, లేకపోతే ఏదో అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రమాదకరం. వేళ్ళు నలుపు వచ్చి గ్యాంగ్రీన్ అవటం కానీ, కాలు వేళ్ళు కానీ, గాయాలు వచ్చి పుండుపడిపోవటం కానీ, ఇలా నెగ్లెక్ట్ చేస్తే కాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇనీషియల్ స్టేజెస్ లో చూసుకుంటే సన్న ఇంజెక్షన్ ద్వారా ఎలా అయితే గుండె డాక్టర్ గుండెలో బెలూన్ వేసి యాంజియోప్లాస్టీ అని స్టెంటింగ్ చేస్తారో అదే రకంగా మేము ఎక్కడైనా సరే, ఇక్కడ కానీ చేతిలో కానీ, పొట్ట భాగంలో కానీ, కాళ్ళల్లో కానీ సన్న ఇంజెక్షన్ ద్వారా ఎండోవాస్కులర్ అప్రోచ్ అంటాం, ఇంటర్వెన్షన్ చేసి యాంజియోప్లాస్టీ చేసి రక్త సరఫరా పెంచగలం. అంటే కీహోల్ సర్జరీ ఇంటర్వెన్షన్ అంటాం కదా, సేమ్ అండి. మేజర్గా ఇంకెక్కువ శాతం మూసుకుపోతే ఎలా అయితే గుండె డాక్టర్ బైపాస్ సర్జరీ చేస్తారో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంటర్వెన్షన్ చేయలేరో, అదే రకంగా మనం కూడా బైపాస్ సర్జరీనే చేస్తాం. కాళ్ళల్లో కానీ, చేతుల్లో కానీ, ఎక్కడైనా బైపాస్ సర్జరీ చేస్తాం. సేమ్ మనకున్న వెయిన్ తీసి ఆపోజిట్ లెగ్కి వాడతాం. ఎలా అయితే కాళ్ళలో రక్తనాళం తీసి ఇక్కడ బైపాస్ సర్జరీ చేస్తారో, లేకపోతే చేతిలో ఉన్న రక్తనాళాలు తీసేస్తారో, అదే రకంగా కాళ్ళల్లో ఉన్న వెయిన్స్ తీసి మనం బైపాస్ సర్జరీ చేస్తాం కాలు కాపాడటానికి.